నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మహమ్మదీయులలో స్వంత ఆస్తి, పూర్వీకుల ఆస్తి అనేది ఉంటుందా? మహమ్మదీయులు ఎవరికైనా వీలునామా రాయవచ్చా? సో మిత్రులారా, హిందువులకు హిందూ వారసత్వ చట్టము ఏ రకంగా వర్తిస్తుందో, ఆ చట్ట ప్రకారంగా ఏ రకంగా ఆస్తుల భాగ పంపిణీ చేసుకుంటారో, అలాగే మహమ్మదీయులకు ఇస్లామిక్ చట్టం 1937 అమలులో ఉన్నది. ఈ చట్ట ప్రకారంగా ఆస్తులకు సంబంధించిన హక్కులు ఏర్పడతాయి. అయితే మహమ్మదీయుల ధర్మశాస్త్రం ప్రకారంగా, ఇస్లామిక్ 1937 చట్ట ప్రకారంగా మహమ్మదీయులకు పూర్వీకుల ఆస్తి అని, సొంత ఆస్తి అని తేడా ఉండదు. ఏ ఆస్తి అయినా సరే ఆ వ్యక్తి యొక్క సొంత ఆస్తిగానే పరిగణించబడుతుంది. ఈ మహమ్మదీయులకు ఇస్లామిక్ చట్టం 1937, అలాగే ఇండియన్ సక్సెషన్ యాక్ట్, భారతీయ వారసత్వపు చట్టం 1925 కూడా అప్లికేబుల్ అవుతుంది. ఈ రెండు చట్టాల ప్రకారంగానే వాళ్ళు ఆస్తులకు సంబంధించిన హక్కులను నిర్ధారణ చేసుకుంటారు. అయితే ఒక మహమ్మదీయుడు తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని ఎవరికైనా వీలునామా రాయాలనుకుంటే మొత్తం ఆస్తి వీలునామా రాయడానికి వీలు కాదు. చట్ట ప్రకారంగా, వారి ధర్మశాస్త్రం ప్రకారంగా 1/3 మాత్రమే వీలునామా రాయాలి. ఈ వీలునామా అనేది లిఖితపూర్వకంగా ఉండవచ్చు, మౌఖికంగా ఉండవచ్చు. అతను బ్రతికి ఉన్నన్ని రోజులు అతని పేరు మీద ఉన్న ఆస్తి అతను ఎవరికైనా అన్యాక్రాంతం చేసే హక్కును కూడా కలిగి ఉంటాడు. దానిని నివారించడము, ఆపడము లాంటివి అతని యొక్క భార్య, కుమారులు, కుమార్తెలు ఎవ్వరు చేయడానికి అవకాశం లేదు. అతను జీవించి ఉన్న కాలము అతని పేరు మీద మాత్రమే ఆస్తి ఉంటుంది. అతని తదనంతరమే అతని వారసులైనటువంటి కుమారులు, కుమార్తెలకు వాటాలుగా పంచుకునే వెసులుబాటు వాళ్ళ చట్టం కల్పించింది. కానీ ఖచ్చితంగా జన్మతహానే వాళ్ళకు ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందా అంటే ఉండదు. అదే హిందూ వారసత్వపు చట్టం 1956 ప్రకారంగా ఒక హిందూ మహిళ గర్భంతో ఉంటే ఆ గర్భంలో ఉన్న బిడ్డకు వారసత్వపు హక్కులు సంక్రమిస్తాయి. వాళ్ళ తండ్రి పేరు మీద వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉంటే ఆ బిడ్డకు సంక్రమిస్తాయి. అదే క్రైస్తవుల చట్ట ప్రకారంగా, మహమ్మదీయుల చట్ట ప్రకారంగా జన్మతహాగా హక్కులు అనేవి వారసులకు సంక్రమించబడదు. సంపాదించిన వ్యక్తి లేకపోతే పూర్వీకుల నుంచి ఏ వ్యక్తికైతే ఆస్తి వచ్చిందో ఆ వ్యక్తి తదనంతరమే అది వారసులకు పంచబడుతుంది, బాగా పంపిణీ చేయబడుతుంది అని చెప్పి ఆ చట్టాలు చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.